నేను ఒక విషయం చెప్పనా? వెనకాల బాబా సాక్షిగా చెప్తున్నాను. నేను ఒకటే చెప్తానండి ప్రతి ఆడవాళ్ళకు, మగవాళ్ళకి నా అనుభవంతోటి. భార్య భర్త దగ్గర గౌరవం సంపాదించాలి, బయట కాదు. భర్త దగ్గర ఏం చేస్తే మనకు గౌరవం పెరుగుతది. గౌరవం ఊరికే ఎవ్వరికి ఇవ్వరండి. ఏదో ఒక స్పెషల్ ఉండాలి మనలో, అప్పుడే ఇస్తారు. మీరందరూ అనుకుంటారు ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళకు మొగుళ్ళు భార్యలను బాగా ఇష్టపడతారు ఉద్యోగం చేస్తుంది అని అనుకుంటారు కదా. అలాగే హౌస్ వైఫ్స్ కూడా ఒక గౌరవం స్పెషల్గా సంపాదించాలి. ఆ సంపాదించినప్పుడు ఆ గౌరవము ఆటోమేటిక్గా పెరుగుతుంది. భర్త కూడా ఏం చేస్తున్నా భార్య ఎక్కడ నాకు గౌరవం పెరుగుతుంది. వీళ్ళిద్దరు ఒకరికొకరు గౌరవించుకుంటే బయట వాళ్ళు మనల్ని ఎవ్వరు గౌరవించనక్కర్లేదండి. నా జీవితంలో నన్ను మా ఆయన బాగా రెస్పెక్ట్ చేసేలాగా నేను మా ఆయనకు క్రియేట్ చేసుకున్నాను. అంటే ఆయన ఊహించని విధంగా నేను టాలెంటెడ్గా తయారైపోయి ఆయన మెచ్చుకునేలాగా చేసుకున్నా. మా ఆయన కూడా డౌన్ అయినప్పుడు ఆయన నేను డౌన్ చేస్తూ ఉన్నాను. అంటే డౌన్ అయినప్పుడు ఏదో ఒక మాటలు అంటాం కదా, కొంచెం చేసాం మేము కూడా. కొంచెమే కాదు, బాగానే చేసాం. కొన్ని బయటికి కనిపించాము. కానీ అప్పుడు మా ఆయనకు చెప్పాను, మళ్ళీ నువ్వు పాతలాగా నిలబడు, మళ్ళీ లేకపోతే ఇంట్లో నీకు గౌరవం ఉండదు, పాతలాగా నిలబడు అని ఎంకరేజ్ చేసి మా ఆయనను నేను మళ్ళీ ఆయన కూర్చొని ఫిక్స్ అయిపోయారనమాట మెంటల్లీ. యాక్చువల్గా ఇంకా నాకు ఆయన ఊహించని విధంగా లైఫ్ జరగటం వల్ల ఆయనకు డేర్ లేదు ఇంకా ఎక్కడ కూడా వెళ్ళి వర్క్ చేయటానికి. సో ఏదో ఒకటి అనేసి బయటికి తోసాం. వెళ్ళిన తర్వాత ఏమైంది, మాకే నచ్చక ఆ నుండి బయటికి లాగాం. అది కూడా నచ్చలే మా ఆయనకు, బయటికి లాగాం. మళ్ళీ బయటికి లాగి మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టాం. మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టి మళ్ళీ తోసాం. అన్నీ మేమే చేసాం. మేమే తోయటం, మేమే లాగటం. సో మా ఆయన మాకు కావాల్సినట్టు ఉండి మమ్మల్ని హ్యాపీగా ఉంచాడు. ఆయన ఇష్ట ప్రకారంగా కంటే కూడా ఫ్యామిలీ చెప్పినట్టు వినాలి అని. సో ఏం చెప్తానంటే, పిల్లలకు నచ్చినట్టు భార్యకు నచ్చినట్టు భర్త ఉండాలి, పిల్లలకు నచ్చినట్టు భర్తకు నచ్చినట్టు భార్య ఉండాలి, అమ్మ నాన్నకు నచ్చినట్టు పిల్లలు ఉండాలి. అప్పుడే కుటుంబం ఉంటుంది. మనం బయటగా గౌరవం సంపాదించడం కాదు, ఇంట్లో ఒకరికొకరం గౌరవంని నిలబెట్టుకోవాలి. నేను మా పిల్లలకు కూడా చెప్తా, ఇంట్లో గౌరవం నిలబెట్టుకున్నారు పిల్లలు మా దగ్గర, అంటే ప్రేమ నిలబెట్టుకున్నారు మా పిల్లలు. ఇలాంటి వాళ్ళని గొప్పగా చెప్పుకునేలాగా మా పిల్లలు కూడా మా అమ్మ నాన్న కష్టకాలంలో మమ్మల్ని కష్టపెట్టకుండా చక్కగా చూసుకున్నారనేది వాళ్ళ దగ్గర మేము నిలబెట్టుకున్నాం. మా ఆయన కూడా నేను బయట పడిపోయే స్టేజ్లో నా ఫ్యామిలీ నన్ను నిలబెట్టిందని గొప్పగా ఆయన చెప్పుకునేలా చేసాం. ఈ మాట నేను చెప్పింది కరెక్టా రాంగా అని పెట్టండి.